పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ విశ్వాసులారా, మీకా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 18వ వచనం నుండి 20వ వచనం వరకు నేటి మొదటి పట్టణం ద్వారా మీకా ప్రవక్త దేవుని యొక్క కరుణ గురించి, క్షమాగుణం గురించి తెలియజేస్తున్నాడు. నీ ప్రజల తప్పులను మన్నింతువు, మమ్ముల కరుణించటే నీకు ఆనందము. దేవుడు మానవులను శిక్షించటం ఆయనకి సంతోషాన్నివ్వదు, క్షమించటమే ఆయనకు ఆనందము. ప్రియా మిత్రులారా, దేవుడు దయామయుడు, ప్రేమామయుడు, కరుణ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు. పశ్చాత్తాపడిన వారిని క్షమించటానికి దేవుడు ఎప్పుడు కూడా సిద్ధముగా ఉంటాడు. ప్రియా సహోదరి సహోదరులారా, కాబట్టి మనము మన జీవితంలో ప్రభువును తెలుసుకుని, ప్రభు యొక్క ప్రేమను తెలుసుకుని, ప్రభు చెంతకు తిరిగి వెళ్ళటానికి మనము ప్రయత్నం చేయాలి. ఈరోజు మనము ధ్యానం చేసుకునే సువిశేషము లూకాసు వార్త 15వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు మరియు 11వ వచనం నుండి 32వ వచనం వరకు. నేటి సువార్తలో తప్పిపోయిన కుమారుని గురించి మరియు దేవుని యొక్క ప్రేమ, క్షమ గురించి ధ్యానం చేసుకుంటున్నాం. ఒకనికి 2 కుమారులుండరి. వారిలో చిన్నవాడు తండ్రితో, తండ్రి, ఆస్తిలో నా భాగము నాకు పంచిపెట్టము అని పలికెను. తండ్రి అట్లే వారిరువురికి ఆస్తిని పంచి ఇచ్చాను. త్వరలోనే చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసుకుని దూరదేశమునకు వెళ్ళెను. అక్కడ భోగ విలాసములతో ఆ ధనవంతియు దుర్వినియోగం చేసి తన ఆస్తిని అంతటిని మంట కలిపెను. ప్రియా సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో తప్పిపోయిన కుమారుని గురించి మనం చూస్తున్నాం. తప్పిపోయిన కుమారుడు చేసిన తప్పిదాని గురించి మనము ధ్యానం చేసుకుంటున్నాం. తప్పిపోయిన కుమారుడు తండ్రి చెంతకు వెళ్లి తనకు రావాల్సిన ఆస్తిని ఇవ్వమని కోరాడు. తండ్రి కుమారుని కొరకు, కుమారుని మీద ఉన్న ప్రేమ కారణముగా తన కుమారునికి రావాల్సిన ఆస్తిని పంచి ఇచ్చేస్తున్నాడు. కుమారుడు ఆ ఆస్తిని సొమ్ము చేసుకుని దూరదేశానికి వెళ్ళిపోయాడు. దూరదేశంలో సంతోషం ఉంది, ఆనందం ఉంది. తండ్రి గృహంలో కంటే దూర ప్రాంతంలో ఎక్కువగా ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకోవచ్చు అని భ్రమపడి వెళ్ళిపోయాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఆ ధనాన్ని అంతా కూడా ఖర్చు చేసేస్తున్నాడు. తినటానికి, త్రాగటానికి, వెచ్చలవిడితనంతో జీవించటానికి తన డబ్బు అంతా కూడా ఖర్చు పెట్టేశాడు. డబ్బంతా అయిపోయింది, ఏకాకి అయిపోయాడు, దిక్కులేని వాడైపోయాడు. తనకు ఆశ్రయము లేదు, తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, వేరే మార్గము లేక బ్రతుకు తెరుగు కోసం తాను పందులను మేపటానికి కూడా వెనకంచి వేయలేదు. ప్రియా సహోదరి సహోదరులారా, ఆనాటి కాలంలో ఈ పంది నీచమైన జంతువు. ఆ నీచమైన జంతువును యూదులు ఇష్టపడేవారు కాదు, అసహించుకునేవారు. మరి అటువంటి పందులను మేపటానికి కూడా తనకు వెనకంచి వేయలేదంటే తన యొక్క పరిస్థితి ఎంతో దారుణముగా మారిపోయినది. తండ్రి గృహము నుండి ఎవరెవరైతే దూరంగా వెళ్ళిపోతారో అటువంటి వారి యొక్క పరిస్థితి కూడా దారుణమైపోతుంది. దేవుని నుండి ఎవరెవరైతే దూరంగా వెళ్ళిపోతారో అటు వారి యొక్క ఆధ్యాత్మిక పరిస్థితి కూడా ఈ రీతిలోనే మారిపోతుంది. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ పందులు తినే పొట్టుతో తన పొట్ట నింపుకోవాలని ప్రయత్నం చేశాడు, కానీ అది కూడా తను దొరకలేదు. పొట్టకూటి కోసం అష్టకష్టాలు పడ్డాడు, కానీ ఎవరు కూడా తనకు సరిపడా ఆహారం ఇవ్వలేదు. అటువంటి సమయంలో తన గురించి ఆలోచిస్తున్నాడు. ఎందుకు నాకు ఎంత కష్టం వచ్చింది, ఎందుకు నేను ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నాను, ఎవరు చేశారు ఈ పాపము అని ఆలోచిస్తున్న తరుణంలో తనకు అర్థమైంది అది తను చేసిన పాపమే అని, తన తండ్రికి వ్యతిరేకంగా తను చేసిన పాపమని, అది తన యొక్క స్వయంకృత అపరాధమని తెలుసుకుని పశ్చాత్తాపడుతున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, నా తండ్రి గృహములో అనేక మంది సేవకులు ఉన్నారు, వారు 3 పూట్ల కడుపు నిండగా భోంచేస్తున్నారు, కానీ అటువంటి గొప్ప తండ్రి కుమారునైన నేను ఈ దూరదేశములో అష్టకష్టాలు పడుతున్నాను అని తలచి, నేను వెళ్తాను,
నా తండ్రి వద్దకు వెళ్ళి ఒక కుమారుడిగా కాకుండా నీ సేవకుల్లో ఒక సేవకునిగా నాకు పని కల్పించు అని కోరతాను అని నిర్ణయించుకున్నాడు. కుమారుడు తండ్రి చెంతకు వెళుతున్నాడు. కుమారుడు దూరముగా ఉండగానే తండ్రి కుమారుని చూసి పరిగెత్తుకుని వెళ్ళి కుమారుని కౌగిలించుకుంటున్నాడు, ముద్దు పెట్టుకుంటున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, దేవుడు కూడా మన విషయములు అదే విధముగా ప్రవర్తిస్తూ ఉంటాడు. మనం దేవుని వైపు ఒక అడుగు ముందుకేస్తే దేవుడు మన వైపు 100 అడుగులు వేస్తాడు. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ అంత గొప్పది. ప్రియా సహోదరి సహోదరులారా, కుమారుడు తండ్రి చెంతకు తిరిగి వచ్చినప్పుడు తండ్రి కుమారుణ్ణి ప్రశ్నించలేదు. నా డబ్బు ఏం చేశావు, ఎక్కడెక్కడ తిరిగి వచ్చావు అని ఎటువంటి ప్రశ్నలు వేయలేదు. నా కుమారుడు తప్పిపోయాడు, మరలా తిరిగి వచ్చాడు, బ్రతికి వచ్చాడు, అంతే చాలు అని గొప్ప పండుగ చేసి ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, మన తండ్రి కూడా మన విషయంలో అదే విధముగా ప్రవర్తిస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడి హృదయ పరివర్తన చెంది దేవుని వైపు మరలుతామో దేవుడు ఎంతో సంతోషపడతాడు. దేవుడు మన కోసం నిరంతరము ఎదురు చూస్తున్నాడు. మనము తన చెంతకు రావాలని, పాప జీవితాన్ని వదిలిపెట్టి ప్రభు చెంతకు చేరాలని ప్రభు నిరంతరము మన కోసం ప్రేమతో ఎదురు చూస్తున్నాడు. అందుచేత ప్రభు యొక్క ఆహ్వానాన్ని మనం స్వీకరిద్దాం. ప్రభు మనం క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. మన ఎడల దయని చూపించడానికి ప్రభు సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి మనము ప్రభు చెంతకెళ్ళి ప్రభు యొక్క ఆనందములో సంతోషములో పాలు పంచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వరుడా, నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ఓ గొప్ప దేవుడా, ఈ రోజున నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు. ప్రభువా, నేటి మొదటి పట్టణములో మేము నీ యొక్క కరుణ గురించి, నీ యొక్క క్షమాగుణం గురించి మేము తెలుసుకున్నాం. ప్రభువా, ఎల్లవేళలా మేము నిన్ను తెలుసుకుని నీ చెంతకు మరలు వచ్చే వాక్యాన్ని దయచేయండి. ప్రభువా, నేటి సువార్తలో తప్పిపోయిన కుమారుని గురించి మేము ధ్యానం చేసుకుని ఉన్నాం. తప్పిపోయిన కుమారుని వలె మేము కూడా నీ నుండి దూరంగా వెళ్ళిపోతున్నాం. నీ ప్రేమను కాదని నీ గృహము నుండి దూరంగా వెళ్ళిపోతున్నాం. అష్ట కష్టాలకు లోనవుతున్నాం. ప్రభువా, మేము ఈ తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా అయితే తప్పును తెలుసుకుని నీ చెంతకు తిరిగి వచ్చాడో అదే విధముగా మేము కూడా హృదయ పరివర్తన చెంది పశ్చాత్తాపడి నీ చెంతకు తిరిగి వచ్చే వాక్యాన్ని మాకు ప్రసాదించండి. ప్రభు, ఈ రోజున నీ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచున్న ప్రతి వారిని కూడా నీకు సమర్పిస్తున్నాం. ప్రభువా, మమ్మల్ని అందరినీ కూడా దీవించండి. నీ కృపావరములతో అనుగ్రహములతో కుమ్మరించమని వేడుకుంటున్నాం. ప్రభువా, ప్రార్థన చేస్తున్న వారిలో ఎవరైతే శాంతి కోసం, సమాధానం కోసం, ఆరోగ్యం కోసం వేడుకుంటున్నారో అటువంటి వారందరినీ కూడా దయతో దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.